సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అండ్ ముఖ్యంగా ఈ మీటింగ్ని అరేంజ్ చేసిన బ్లాక్ షర్ట్ ధరించిన విప్లవ వీరులిద్దరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. సూర్యారావు గారు అండ్ పూర్ణచంద్రరావు సార్. సో 116 మంది మన ఈ కమ్యూనిటీ నుంచి గెలవడం అన్నది చాలా గొప్ప విషయం. నేను ఒక 2-3 విషయాలు చెప్తా ప్రధానంగా. నెక్స్ట్ మన ముందున్న టాస్క్ ఏంటి, సో దాని మీద మనం ప్రధానంగా ఫోకస్ చేయాలి. మీరు ఇప్పుడు సమావేశం అయిపోగానే గ్రామాల్లోకి వెళ్ళిన తర్వాత చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, నేను చాలా చిన్నవాడిని మీకున్న అనుభవంలో, మీకున్న రాజకీయ జీవితంలో. అయినా సరే నాకున్న అనుభవంతో నేను మీకు చెప్తున్నాను. మీరు గ్రామాల్లోకి వెళ్ళగానే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని 2028 or 29 ఎలక్షన్ని టార్గెట్ చేయాలి. సో అది మన టార్గెట్ అయి ఉండాలి. అండ్ అదేవిధంగా ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, రాబోయే 5 సంవత్సరాల కాలం పాటు మీరు సర్పంచులుగా కొనసాగుతారు. సో ఆ సర్పంచులుగా కొనసాగే మీరు మన వర్గాల నుంచి ఆ సర్పంచ్ పదవి పోకుండా ఈ 116 గ్రామాలని కాపాడగలగాలి ఫస్ట్. సో అది పెద్ద టాస్క్. అది ఎప్పుడు కాపాడగలుగుతాం? ఒకవేళ జెండలు వచ్చినా మనమే పోటీ చేయాలి. బీసీల్లో మనకు రాకుండా మన బీసీల్లో ఉన్న ఇంకే కమ్యూనిటీకి ఆ అవకాశం దొరికినా మనమంతా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అప్పుడే మన నుంచి మనం ఆ సర్పంచ్ పదవిని, ఆ గ్రామాన్ని మన చేతి నుంచి వెళ్ళిపోకుండా చూడగలుగుతాం. సో ఆ ప్రయత్నంలో అందరం భాగస్వాములు కావాలి. ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు అందరూ 116 మంది ఒక్కొక్క పార్టీకి అసోసియేట్ అయి ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కాదనలేం. ఒక పార్టీతో అసోసియేట్ అయినా సరే మీరు ముందుగా ఆలోచించాల్సింది కొంత లౌక్యంగా. ఇప్పుడు మీరు వేరే కమ్యూనిటీస్ తీసుకోండి, ఎంత లౌక్యంగా ఎంత తెలివితో వాళ్ళు రాజకీయం చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవాలి. సో అంతే లౌక్యంగా మనం మన వర్గాలని, మన సమాజాన్ని అధికారం దిశగా మనం వేసే అడుగులేస్తూ దాన్ని కాపాడుకుంటూ, పార్టీతో అసోసియేట్ అయితే అసోసియేట్ అవ్వండి, కానీ ముందు మనం ఇది అన్నది మర్చిపోకండి దయచేసి. సో అది ప్రధానంగా మనం దాని మీద ఫోకస్ చేయాలి. ఏ నలుగురు కూర్చున్నా, ఇప్పుడు ఏ వర్గాల గురించి అయితే మనం మాట్లాడుతున్నామో, ఏ వర్గాల చేతిలో రాజ్యాధికారం ఉన్నదో, వాళ్ళు ఏ నలుగురు కూర్చొని మాట్లాడినా వాళ్ళు పవర్ గురించి, భూమి గురించి, డబ్బు గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడతారు. మనం ఏ నలుగురు మనం ఒక దగ్గర కూర్చున్నా దావతులేంది, దీని గురించి మన ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. సార్ దావత్ అనే కాదు, ఓవరాల్గా మనం రోజువారీ గడవడం మీదనే మనం ఫోకస్ చేస్తాం. ఆర్ ఎవరైనా ఎదుగుతుంటే వాడిని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తాం. దీని నుంచి కూడా మనం బయటపడాల్సిన అవసరం ఉంది. ఈ కల్చర్ని మనం పక్కన పెట్టి వాళ్ళు ఎట్లా అయితే ఆలోచిస్తున్నారో అంతకంటే గొప్పగా మనం ఆలోచించగలుగుతాం. ఆ ఆలోచనలోకి మనం అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది. అండ్ ప్రధానంగా ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి పదే సమావేశాల్లో చెప్తున్నాడు, మేము భూమి ఇవ్వడానికి అవకాశం లేదు, మా దగ్గర భూమి లేదు, మీకు చదువు మాత్రమే ఇవ్వగలుగుతామని. దాని వెనకాల ఒక భయంకరమైన కుట్ర కూడా ఉన్నది. భూమి ఎందుకు లేదు? దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత భూ సంపద తెలంగాణలో ఉన్నది, కానీ మనకి ఇవ్వలేము అని అంటున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న రజక కులస్తులమైన మన దాంట్లోనే భూమి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి, దళితుల కంటే కూడా చాలా వెనుకబడిన సామాజిక వర్గంగా చాకలి కులస్తులు ఉన్నారు. వాళ్ళందరినీ దళితుల్లో కలపాలి, ఎస్సీల్లో కలపాలని మీరంతా పోరాటం కూడా చేస్తున్నారు చాలా కాలం నుంచి. సో మరి భూమి మన చేతిలో ఎందుకు ఉండొద్దు? అందుకే మనం ఏమంటున్నామంటే, సరే మీ దగ్గర చాలా పెద్ద ఎత్తున వందల ఎకరాల భూమి పోగుబడి ఉంది కదా, మీరు మాకు చదివిస్తామంటున్నారు, విజ్ఞానం ఇస్తామంటున్నారు కదా, మీరు ఆల్రెడీ ఆ భూమితో సంపాదించి విజ్ఞానవంతులై మీ కొడుకులు బిడ్డలందరూ అమెరికాల్లో, లండన్లో, విదేశాల్లో స్థిరపడిపోయినారు కదా, మరి మీరు ఆల్రెడీ జ్ఞానం పొందినారు కదా, మరి మీకు ఆ భూమి అక్కర్లేదు, అదే భూమి మాకు పంచండి అని మనం అడగాలి. దానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. అంటే వాళ్ళు ముందుగానే మన యొక్క మైండ్స్ని సెట్ చేసి పెడుతున్నారు, మీకు ఇక భూమి ఇచ్చేది లేదు, ఇక భూమి ఏమీ లేదు మా దగ్గర అని. ఎందుకంటే తెలంగాణ అంటేనే భూమి చుట్టే తిరుగుతుంది వాతావరణం అంతా. మనం కూడా దాని చుట్టే తిరగాలి. వాళ్ళు భూమి చుట్టూ తిరుగుతున్నారు, అధికారం చుట్టూ తిరుగుతున్నారు. మనం ఎవరి చుట్టూ తిరుగుతున్నాం?
అది మనం ఆలోచించుకోవాలి. ఎంత భయంకరంగా ఉన్న లెక్కలు, ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఎంత భయంకరమైన లెక్కలు ఇవి. 4.06% ఉన్న ఒక కమ్యూనిటీ రెడ్లు 576 మంది ఎమ్మెల్యేలు అయినారట. వాట్ అబౌట్ రజక? 2.38% ఉన్న వాళ్ళు ఇప్పటిదాకా 1952 నుంచి 2023 వరకు ఎంతమంది? 4 ఎమ్మెల్యేలు అయినారు. షేమ్. మనం వాళ్ళని షేమ్ కాదు, మనకు మనం షేమ్ అనుకోవాలి. మనం చేతగాని వాళ్ళమైనప్పుడు శత్రువు మనల్ని చంపుతూనే ఉంటాడు. ప్రతి 5 ఏళ్లకు ఒక్కసారి ఏ ఎలక్షన్ వచ్చినా మనల్ని చంపుతూనే ఉంటాడు. అదే పని తను చేస్తున్నాడు. మనం అవతలి వాళ్ళని తిట్టడం వల్ల, అవతలి వాళ్ళని ఇంకేదో అనడం వల్ల మనం ఏమీ సాధించుకోలేము. ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది మనం ఏం చేయాలి అన్న దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఆ ఫోకసే లేదు. వాడు అట్లా వీడిట్లా అంటే వాడు అట్లనే ఉంటాడు. మీరు మార్చగలుగుతారా? మనది మనం సాధించుకున్న తర్వాత, అందరం ఏకమైన తర్వాత ఆటోమేటిక్గా సిచ్యువేషన్లో మార్పు వస్తుంది. ఎందుకు రాదు? ఇప్పుడు ఇవాళ బీసీల గురించి అన్ని పార్టీలు ఎందుకు మాట్లాడుతున్నాయి? వాళ్ళలో ఒక భయం స్టార్ట్ అయింది. వీళ్ళందరూ ఏక తాటిపైకి వస్తున్నారు, వచ్చిండ్రు అన్న ఒక ఆలోచన వాళ్ళలో స్టార్ట్ అయింది. కాబట్టి వాళ్ళకి భయం మొదలైంది. అందుకే అందరూ మేము 42% రిజర్వేషన్కి మేము అనుకూలం అంటారు. నటిస్తున్నారు. ఆస్కార్ లెవెల్లో నటన ఉన్నది. నటించమంటే జీవిస్తున్నారు. అసెంబ్లీ జరుగుతున్నది కదా, ఒక్క ఎమ్మెల్యే, ఒక్క పార్టీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరన్నా ఒక వాయిదా తీర్మానమో లేకపోతే ఒక చర్చనో, ఒక స్వల్పకాలిక చర్చనో ఈ 42% రిజర్వేషన్ ఏమైంది? 2 బిల్లులు తీసుకొచ్చారు కదా, కేంద్రానికి పంపించారు కదా, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉందన్నారు కదా, ఏమైంది అని అడిగిన ఒక్క ఎమ్మెల్యే ఉందా? మన బీసీ ఎమ్మెల్యేలను ఎవరైనా అడిగే ప్రయత్నం చేస్తున్నారా? ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకు ఈ సిచ్యువేషన్ ఉన్నది? సో అందుకే గ్రౌండ్ లెవెల్ నుంచి మనం ఒత్తిడి తీసుకొచ్చినప్పుడే మన వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు కానీ, ఇప్పుడున్న పార్టీల్లో ఉన్న నాయకులు కానీ కొంత మారడానికి అవకాశం ఉంటుంది. మార్పు స్టార్ట్ అయింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో జరిగే రాబోయే విప్లవం సామాజిక విప్లవమే. దాన్ని బేస్ చేసుకొని ఎలక్షన్స్ ఉంటాయి. ఎజెండాని మనం క్రియేట్ చేసి పెట్టాలా. ఆ ఎజెండాలోకి పార్టీలను లాగాల. రేవంత్ రెడ్డి లేకపోతే కిషన్ రెడ్డి లేకపోతే రామచంద్రరావు లేకపోతే కేసీఆర్ వీళ్ళందరూ ఒక ఎజెండాను ఫిక్స్ చేద్దామని రెడీ అయినారు. సో మన ఎజెండాలోకి వాళ్ళని తీసుకురావాలి. ఆ ఎజెండానే సామాజిక విప్లవ ఎజెండా కావాలి రాబోయే రోజుల్లో. సో ఆ దిశగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి పుస్తకం చదవండి అందరూ. ఇట్లాంటి పుస్తకాలు చదవండి, ఇట్లాంటి వీడియోలు చూడండి. అక్కడ పెట్టిన బోర్డు ఒకసారి చూడండి, మనం ఎంత అన్యాయం అయిపోతున్నాం అన్నది. చివరగా ఒకటి, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కుటుంబం ఏం కోరుకుంటుంది? మా భవిష్యత్తు బాగుండాలి, నా కుటుంబ భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటుంది. కుటుంబ భవిష్యత్తు అంటే మన పిల్లల భవిష్యత్తు. నీ భవిష్యత్తు ఇప్పుడు బాలేదు, మన భవిష్యత్తు ఇప్పుడు బాలేదు. ఎందుకంటే మనం అధికారంలో లేము, మన ఎమ్మెల్యేలు కాదు, మన ప్రభుత్వం కాదు, మన కథ కాదు. మరి మీ పిల్లల భవిష్యత్తు కూడా నాశనం కావాలని నువ్వెందుకు కోరుకుంటున్నావు? నీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే నీకు అధికారం రావాలి. ఆ అధికారం కోసం నువ్వు ఎంత కష్టపడాలి? పిల్లల కంటే ఎక్కువ మనకు కాదు కదా. మరి ఆ పిల్లల భవిష్యత్తులో నాశనం అవుతుంది, ఇబ్బంది అవుతుంది, ఇంకా దారుణంగా తయారవుతుంది అనుకున్నప్పుడు నువ్వెంత పోరాటం చేయాలి, నువ్వెంత త్యాగం చేయాలి? సో దయచేసి ఆలోచించండి. ఖచ్చితంగా ఈ దిశగా పోరాటం జరగాలి. గ్రామాల్లోకి వెంటనే వెళ్ళిపోయే మీరు ఖచ్చితంగా ఈ సామాజిక విప్లవ కోణాన్ని ప్రజలకు వివరించి చెప్పండి. గ్రామ సారథులు మీరంతా జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఇంతమంది గెలిచిరంటే ఇది విప్లవం, ఇంకంతకంటే చెప్పాల్సింది ఏం లేదు. సో ఇది సక్సెస్ అవుతాం మనం ఖచ్చితంగా. టైం పట్టవచ్చు, 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కావచ్చు, కానీ జరిగి తీరుతుంది ఇది. ఇప్పుడు 119 నియోజకవర్గాలు 179 కాబోతున్నదట. వాళ్ళు లెక్కలేసుకుంటున్నారు ఆల్రెడీ. నేనేడ నిలబడాలి, నా భార్య నిలబడాలి, నేనేమో ఓసీ అయిపోయినా, నా భార్య ఇంకేదో కమ్యూనిటీ నుంచి చేసుకున్నాను నేను, మరి అక్కడి నుంచి పోటీ చేయడానికి అవకాశం ఉంటుందా లేదా, నా సీట్ గల్లంత అయితే, ఇట్లా రకరకాల లెక్కలు వేసుకుంటాను అసెంబ్లీ లాబీల్లో. మనం అసలు దీని మీద డిబేట్ పెట్టినాం? అసలు చర్చ ఉన్నదా మనకి? 119, 179 అవుతున్నదంటే నియోజకవర్గాల పరిధి కూడా చాలా చిన్నగా కాబోతున్నది. అది మనకు అడ్వాంటేజ్ కూడా ఒక రకంగా చెప్పాలంటే. జనాభా తగ్గుతుంది, చిన్న నియోజకవర్గం తయారవుతుంది. సో మనం ఆ నియోజకవర్గాల మీద దృష్టి పెట్టి కొడితే ఖచ్చితంగా మెజారిటీ సంఖ్య మన వైపు వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటున్నాడు 50% ఎట్లా పెంచుతారు నార్త్ సౌత్ అని వాళ్ళు ఒక యాంగిల్ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు.
50% అయితే తప్పేంది, తెలంగాణలో సీట్లు పెరగొద్దా అంటున్నారు. మహిళా కోట 33% ఇస్తున్నాం, 33%లో మీకు రిజర్వేషన్ వద్దా మహిళలకని మాట్లాడుతున్నారు. ఒక్కడన్నా ఈ మహిళా కోట 33%లో ఓబీసీ కోట ఏదని ఒక్క పార్టీ వాళ్ళని అడుగుతున్నాడా? ఒక్క పార్టీ ఆయన అడుగుతున్నాడా? రేవంత్ రెడ్డి మాట్లాడండి అని బండి సంజయ్ కౌంటర్ ఇస్తున్నాడు, ఆయనకి ఇంకో ఆయన కౌంటర్ ఇస్తున్నాడు. 33% మహిళా రిజర్వేషన్లో ఓబీసీ కోట ఏది? చాకలి ఐలమ్మ మన వీర వనిత గురించి వీర మహిళ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. మరి చాకలి ఐలమ్మ వారసురాళ్ళుగా ఉన్న మనము ఈ 33%లో ఓబీసీ కోటా కోసం కొట్లాడాలి కదా. అందుకే ఈ పార్టీలు మనవి కావు, దయచేసి ఇది ఆలోచించాలి. మీరు ఏదో ఒక పార్టీకి అసోసియేట్ అయి ఉన్న మీరంతా దయచేసి మీ పిల్లల భవిష్యత్తు, ఈ తెలంగాణ భవిష్యత్తు బాగుపడాలంటే త్యాగం చాలా ముఖ్యం, పోరాటం చాలా ముఖ్యం. మనం త్యాగం చేస్తే, మనం పోరాటం చేస్తే భవిష్యత్ తరాలైనా మన పిల్లల భవిష్యత్తు అయినా బాగుపడుతుంది. దయచేసి ఆ దిశగా ఆలోచించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు అవకాశం ఇచ్చిన బీసీ టైమ్స్ అండ్ బీసీ సమాజ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు.